కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నాం. తీర్పు రచన రేణుక అయోల. ఏంటో ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ల మాట అంటే లెక్క లేకుండా పోతుంది. అమ్మాయి వసంత, మడిబట్ట ఆరేసావా లేదా? ఇంట్లో పెద్దదాన్ని ఒక్కతినే ఇంటెడి చాకరీ చేస్తున్నానన్న ఇగ్గింత ఉందా లేదా అంటూ పెద్ద పెద్ద కేకలు పెడుతున్న అత్తగారు ఇదేమీ పట్టనట్లు మంచం మీద పడి దొర్లుతున్న భర్తని చూసి నిట్టూర్చింది వసంత. ఇవాళ్ళైనా ఆఫీస్కు వెళతాడో లేదో తెలియదు. అసలు వారంలో 2 రోజులు ఖచ్చితంగా ఆఫీస్కు వెళ్ళడు. ఎందుకు వెళ్ళడో కూడా అర్థం కాదు, చెప్పడు. మీ మడి చీర రాత్రే ఆరవేశాను. పొద్దున్నే స్నానం చేసి దాన్ని తీసి పూజా మందిరం గట్టు మీద పెట్టాను చూడండి అంది వసంత వంటింటి గుమ్మం ముందు నిలబడి. ఆ గట్టు మీద పెట్టావా? నాకెలా తెలుస్తుంది? రోజుకొక చోట పెడతావు. అయినా ఈ అడ్డమైన చాకరీ చెయ్యలేక చస్తున్నాను. నీకేం చక్కగా టింగురంగా అంటూ తయారై ఆఫీస్కు వెళతావు అంటూ గొనుక్కుంటూ పొద్దున్నే వంట చేస్తూ రకరకాల శాపనార్థాలతో ఉడికి ఉడక్కుండా ఇంత వండి పక్కన పడేసి ఆయాసపడిపోతుంది వసంత అత్తగారు సుందరమ్మ. అయినా ఇంత కష్టపడటం ఎందుకు? మీ అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం కదా. నేను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటాను అంటే చాలు. ఏం తల్లి, ఏదో పెద్దదాన్ని వండలేకపోతూ చిన్న మాట అంటాననుకో, దాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చెయ్యాలా? ఏదో తల్లి లాంటిది విసుక్కుంది అనుకోవాలి. చూశావురా రంగా అంటూ దీర్ఘాలు తీస్తూ ఆ మాటనే పదే పదే సాగతీస్తూ ఓ వారం రోజులు ఆ మాట ఎందుకన్నానురా భగవంతుడా అనేటట్టు చేస్తుంది. వంట అయిందా అత్తయ్య? ఆఫీస్కి కొద్దిగా లేట్ అయినా గేట్లు మూసేస్తాడు. భయం భయంగా నెమ్మదిగా అడిగింది వసంత. అయ్యింది తల్లి. ఇలా అందరికీ చాకరీ చెయ్యమని భగవంతుడు నా నుదుటి మీద రాశాడు. రా వడ్డిస్తాను. ఇందా టిఫిన్ డబ్బా అంటూ ముందుకు తోసింది విసురుగా. స్టీల్ డబ్బా మూత పడిపోతుందన్న భయంతో వంగి డబ్బా పట్టుకొని తీసుకుంది. అన్నం తిని మిగిలిన అంట్లు అన్ని కడిగి భోర్లించి వస్తానత్తయ్య అంటూ మరోసారి గూట్లో ఉన్న చిన్న అద్దంలో ముఖం చూసుకుంటూ బొట్టు జడ సరిదిద్దుకుంటూ చూసుకున్నది. చాలే ఇంక వెళ్ళు అన్న భర్త మాటలకి ఉలిక్కిపడి చూసింది. గళ్ళగళ్ళ పొడుగాటిలాగు వేసుకుని నోటి నిండా నురుగతో బ్రష్ చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. అలా నోట్లో నుంచి తెల్లటి నురుగతో ఎవరైనా మాట్లాడితే చాలా అసహ్యం వేస్తుంది. గిరుక్కున ముఖం తిప్పుకుని చెప్పులు వేసుకుని బయలుదేరింది. ప్రతిదానికి సాధించే అత్తగారు. పెళ్ళై ఏడాది కావస్తున్నా రంగారావు పద్ధతి ఇప్పటికీ అర్థం కాదు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడని పెళ్లి చూపులు చూసిన వెంటనే మీ అమ్మాయి నచ్చిందంటూ కబురు పెడితే అమ్మా నాన్న పొంగిపోయారు. ఇంటర్ పూర్తి చేసి ఇంకా పై చదువులు చదవాలని ఉన్నా ఇంట్లో పరిస్థితి బట్టి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఈ మందుల కంపెనీలో చేరిపోయింది. నెలకి 2000 జీతం. అందరూ ఆడవాళ్లే. ఒక్క మేనేజర్ శివానందం, ప్యూన్ నగేష్ తప్ప ఉద్యోగంలో చేరిన 6 నెలలకు పెళ్లి సంబంధం కుదిరింది. తల్లిదండ్రుల మీద భారం పడకుండా తన జీతంతో కనీసం తన పెళ్లి ఖర్చులైనా పెట్టుకుందామనుకుంది. అవకాశమే లేకుండా పోయింది. పెళ్లిలో చిన్న చిన్న విషయాలకే పేచీ పెట్టినప్పుడే చాలా భయం వేసింది వసంతకి. అయినా సర్దుకుంది. మగ పెళ్లివారు కదా, ఆ మాత్రం బెట్టు చేస్తారని. కానీ పెళ్లి కొడుకు రంగారావు ప్రవర్తన ఇంకా ఆశ్చర్యం అనిపించింది అందరికీ. ముఖంలో ఓ సంతోషం కానీ నవ్వు కానీ ఏమీ లేవు. ఏదో రాయిలా బిగుసుకుపోయి ఒక్క వాళ్ల అమ్మతోనే మాట్లాడుతూ పెళ్లి కూతురు వైపు కొద్దిగా కూడా ఆసక్తిగా చూడలేదు. ఆ తర్వాత చాలాసార్లు అనుకుంది వసంత తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. కానీ అత్తవారింటికి వెళ్ళాక అర్థమైంది ఆ మనిషి తత్వం.
చాలా వింత మనిషి. ఎంతసేపు అమ్మ కొంగు పట్టుకు తిరుగుతూ అమ్మ ఏది చెప్తే అదే వేదం. ఉద్యోగంలోకి 4 రోజులు వెళితే 10 రోజులు మానేస్తాడు. పోనీ ఇంట్లో ఉండి ఏదైనా పని చేస్తాడా అంటే అది ఉండదు. పొద్దస్తమానం ఊరికే అలా కాలక్షేపం చేయడం. ఆఫీస్లో పని చేసేవాళ్ళు అందరినీ పేరు పేరునా తిట్టడం. దానికి వంత పాడుతూ వాళ్ళెవరో తెలియకపోయినా ఆవిడ కొడుకుతో పాటు తిట్టడం. అది వాళ్ళిద్దరి దినచర్య. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళంటే మహామంట. అమ్మా చూసావా, దానికెంత పొగురో చూడు, ఎలా సింగారించుకొని తిరుగుతుందో. మన పక్క ఇంట్లో ఉంటుందే ఆ వనజ, దానికి అస్సలు అణకువ ఉందా? ఎలా అలంకరించుకుంటుందో చూసావా? ఇలాంటి పనికి మాలిన కబుర్లు చెప్పుకోవడానికి వీధి గుమ్మంలో ఓ కుర్చీ వేసుకొని వచ్చిపోయే వాళ్ళకి వంకలు పెడుతుంటాడు. ఇలాంటి కొడుకుని మందలించాల్సింది పోయి ఆవిడ కూడా కూర్చుంటుంది. పేరుకే ఆ పూజా పుస్తకాలు. కొడుకుతో సమానంగా వీధిలో వచ్చిపోయే వాళ్ళని విమర్శిస్తూ ఎవరైనా గమనిస్తున్నారని తెలియగానే పూజా పుస్తకంలో నుంచి ఏదో ఓ పద్యం అందుకొని గట్టి గట్టిగా చదివేస్తుంటుంది. వాళ్ళది ఆ గోలైతే ఆఫీస్లో మేనేజర్ శివానందంతో ఇంకో తంట. ఆఫీస్లో వేరే బ్రాంచ్లో ఉండేవాడు పెళ్ళవగానే ఈ బ్రాంచ్కి వచ్చినట్లున్నాడు. వచ్చి రాగానే అమాయకంగా ఉండే వసంత అంటే తెగ మూసు పడిపోయాడు. వసంత, నువ్వు నిజంగా వసంతానివే ఈ ఆఫీస్కి అంటూ రోజు ఏదో ఒక నేపంతో చేతులు పట్టుకొని నలిపేస్తుంటాడు. మిగిలిన ఆడవాళ్లంతా చూసి చూడనట్లు తప్పుకు తిరుగుతారు. అందరికీ తెలుసు అతను మంచివాడు కాదని. అయినా ఎదురు తిరిగి తమ ఉద్యోగాలకే ముప్పు తెచ్చుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఈ వచ్చే 2000 చాలా అవసరాలు తీరుస్తాయి. అయితే ఇతనంటే అందరికీ కడుపు మంటే. సమయం దొరికితే వాళ్ళు అతన్ని తిట్టుకోని క్షణం అంటూ ఉండదు. తను దిగవలసిన స్టాపు రాగానే గబగబా దిగింది వసంత, ఆలోచనలో నుంచి తేరుకుంటూ. గేటు ముయ్యలేదు కదా, కొంచెం లేట్ అయినా గేటు మూసేస్తాడు. అప్పుడే గేటు మూస్తున్న సాంబయ్య వసంతను చూసి గేటు తెరుస్తూ, మళ్ళీ ఆలస్యం చేశావు ఏంది వసంతమ్మ అంటూ విసుక్కున్నాడు. ఏం చెయ్యను తాత, ఎంత తొందరగా బయలుదేరినా బస్సు ఆలస్యంగా వస్తే నేనేం చెయ్యను అంటూ ఆఫీస్లో అడుగు పెడుతుంది. ఎదురుగా మేనేజర్, ఏం వసంత, రాత్రంతా నిద్రలేదా అంటూ వెకిలిగా నవ్వుతూ, అదేం లేదండి, బస్సు ఆలస్యంగా వచ్చింది. అయినా బస్సులో వచ్చే కర్మ నీకెందుకు? మీ అయినా రైల్వేలో పనిచేస్తాడు, ఆటోలో రావచ్చు కదా మహారాణిలా. మహారాణినో పనిమనిషినో నీకేం ఎరుక అని మనసులో అనుకుంటూ, రిజిస్టర్ ఇవ్వండి సార్, సంతకం చేస్తాను అంది వసంత. రిజిస్టర్ ముందుకు తోసి సంతకం పెడుతున్న వసంత చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు. నా మాట వింటే, పెద్ద మనసు చేసుకున్నావంటే ఇంక నీకు ఇలా బస్సులు పట్టుకుని తిరగవలసిన పని ఉండదు. ఎంత లేటుగా వచ్చినా ఎవ్వరూ ఏమీ అనరు. ఏమంటావ్ అంటూ అందరి ముందు శివానందం తన కోరిక తెలియపరిచాడు. చెయ్యి విడిపించుకుంటూ, మేము పేదవాళ్ళం, మాతో ఆడుకోకండి. లేనిపోని డాబులు దర్పాలు, ఏదో ఇలా 4 రాళ్ళు సంపాదించుకుంటే చాలు. మీలాంటి వాళ్లతో మంచిగా ఉంటేనే కదా మాకు మంచి రోజులు అని నెమ్మదిగా తన సీటులోకి వచ్చి కూర్చుంది. అప్పుడే ఆఫీస్లోకి వచ్చిన అందరూ చూశారు, విన్నారు. ఎవరూ తల ఎత్తలేదు. ఎందుకలా ఆ అమ్మాయి వెంట పడుతున్నావని ఒక్కరూ అడగలేదు. ఎవరి పనిలో వారు మునిగిపోయినట్లు నటించసాగారు. వసంత తన టేబుల్ ముందుకు వెళ్ళి కూర్చుంది. తను ప్యాకింగ్ చెయ్యవలసిన మందులు అట్టడబ్బాలు తీసి అందులో పెడుతుంది. మనసులో లేదు. అలవాటుగా పని చేసుకుపోతున్నా వాడు అందరి ముందు నాతో ఉంటావా అని అర్థం వచ్చేలా మాట్లాడటం చాలా బాధని కలిగించింది.
ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగడం లేదు. కోపంతో మనసు రగిలిపోతుంది. వీడికి బుద్ధి చెప్పేవాళ్ళు లేకుండా పోయారా అనుకుంది. వసంత, బాధపడకు, ఇక్కడ ఇలాంటివి నిత్య మామూలే అంటూ ఓదార్చింది రమాదేవి. అది కాదు, ఎంత మాట అన్నాడో చూసావా అందరి ముందు, ఏడుస్తూ అంది వసంత. విన్నాను, కానీ వీడిని ఏమీ చెయ్యలేము. మన ఎండి పెత్తనమంతా వీడి చేతికే ఇచ్చారు. నేను నేరుగా ఎండి దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఆ, అది కూడా అయిందమ్మా. కావ్యాని ఇలాగే ఏడిపిస్తే వెళ్ళి చెప్పింది. వీడంటే ఎందుకంత నమ్మకమో తెలియదు. కావ్యాన్ని తిట్టి పంపించాడు ఎండి. అవునా అంది ఆశ్చర్యపోతూ వసంత. మేము 10 ఏండ్ల నుంచి ఇక్కడ చేస్తున్నాం. వీడి గోల తప్పించి మరే విధమైన కష్టం ఉండదు. జీతం నెల అయ్యేసరికి ఖచ్చితంగా ఇచ్చేస్తారు. వదిలే, కొందరింతే కుక్క బుద్ధిగాళ్ళు ఉంటారు. అయినా సరే మనసుని సరిపెట్టుకోలేకపోయింది. తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది. కళ్ళు తుడుచుకొని ఎలాగైనా సరే సమయం చూసి వీడికి బుద్ధి చెప్పాలి అనుకుంది వసంత. ఆ రోజంతా పరధ్యానంగా పనిచేసింది. భర్త సరిగ్గా ఉండి ఉంటే వాడు అన్నట్లుగానే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి హాయిగా ఇంటి పట్టునే ఉండొచ్చు. ఏం లాభం? ఎంత గవర్నమెంట్ ఉద్యోగమైనా విపరీతంగా సెలవులు పెట్టడం వలన జీతం ఏనాడు పూర్తిగా ఇంటికి రాదు. వచ్చిన ఆ కాస్త తీసుకెళ్లి తల్లి చేతుల్లో పోస్తాడు. పూజలు నోములు అంటూ ఆవిడ ఖర్చు చేస్తుంది. తన జీతం డబ్బుతోనే ఇల్లు గడవాలి. ఇవన్నీ అందరికీ చెప్పుకోగలదా? అసలు కట్నం డబ్బు అనుకున్న దానికన్నా తగ్గించి తీసుకున్నారు. ఉదార భావంతో కాదు, పిల్ల ఉద్యోగం చేస్తుందని మిషా పెట్టి కట్నం తగ్గించారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఎట్టి పరిస్థితులలో కూడా ఉద్యోగం మానకూడదని. ఉద్యోగం మానేస్తే శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళవలసి వస్తుందని బెదిరించారు. మధ్యాహ్నం అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఏదో కొద్దిగా తిని టిఫిన్ డబ్బా సంచిలో వేసింది. టిఫిన్ డబ్బా కోసం వేరే సంచి తీసుకొస్తుంది. హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఆ సంచిలో డబ్బా వేసుకుంటుండగా సంచి అడుక్కు వెళ్ళిన డబ్బా మోచేతికి తగిలి ప్రాణం గిలగిలలాడింది. అబ్బా, మోచెయ్యి రుద్దుకుంటూ అనుకుంది. ఇవాళ జీతాలు ఇచ్చే రోజు. జీతాలే కాకుండా దీపావళి బోనస్ కూడా ఇస్తున్నారని తెలిసింది. జీతాలు ఇచ్చే రోజు కొద్దిగా ఆలస్యం అవుతుంది రోజు కన్నా. సాయంకాలం అయింది. హాలంతా తప్పనిసరిగా సర్దాలి. ప్యాకింగ్ చేసిన డబ్బాలన్నీ ఓ పక్కగా పెట్టాలి. ఇవన్నీ అయ్యేసరికి 7 గంటలు అవుతుంది. బస్సు దొరికి ఇంటికి వెళ్ళేసరికి 7:30. ఇదే రోజు దినచర్య. జీతాలిచ్చే రోజు ఇంకొంచెం ఆలస్యం అవుతుంది. బోనస్లు తీసుకోవలసిందిగా కబురు వచ్చింది. ఆడవాళ్ళంతా కలిసి ఒక్కసారే తీసుకుని కొద్దిగా ఆలస్యమైన అందరూ ఒకేసారి బస్ స్టాప్కి వస్తారు. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా స్త్రీలే. వాళ్ళు నిజాయితీగా ఓపిగ్గా చేస్తారని నమ్మకం. 20 మంది దాకా పనిచేస్తున్నారు. అందరూ స్నేహితుల్లా అక్క చెల్లెల్లా ఉంటారు. ఒక్కొక్కరే బోనసు జీతాలు కలిపి తీసుకుంటున్నారు. కావాలనే వసంత పేరు ఆఖరణ పిలిచాడు మేనేజర్. అప్పుడే సరిగ్గా కరెంటు పోయింది. టిఫిన్ డబ్బా ఉన్న సంచితో బలమంతా ఉపయోగించి ముఖం మీద కొట్టింది వసంత. అబ్బా అంటూ హృదయ విదారకమైన కేక వినిపించింది. ఏమైంది ఏమైంది అంటూ అందరూ గుంపుగా ముందుకి వచ్చారు. మరుక్షణమే కరెంటు వచ్చి లైట్లు వెలిగాయి. దవడ కదిలి నోట్లో నుంచి రక్తం కారుతూ బాధతో మెలికలు తిరుగుతున్న శివానందాన్ని ఆశ్చర్యంగా చూశారందరూ. చీకట్లో ఇంత దెబ్బ ఎవరు కొట్టారో తెలియదు. వసంత అన్న అనుమానం వచ్చింది. ఎవరిని అడిగినా లాభం లేదు. అందరిది ఒకే జట్టు.
తన మీద అందరికీ కోపం ఉందని తెలుసు. కావ్య విషయంలో జరిగిన దాన్ని ఎవ్వరూ మరచిపోలేదు. రక్తం కారుతుంటే అందరూ అయ్యో అంటూ బాధపడ్డారు. వాచ్మెన్ని పిలిచారు. వాడు ఆటో తీసుకురావడం కోసం పరుగు పెట్టాడు. తిరిగి వచ్చి ఆటో తెచ్చాను సార్, హాస్పిటల్కి పోదాం, పళ్ళు బాగా కదిలినట్లున్నాయి అంటూ శివానందాన్ని చెయ్యి పట్టుకొని నడిపించుకుని తీసుకెళ్ళాడు. మరోసారి అనుమానంగా వసంత వైపు చూశాడు. అమాయకమైన ఆమె కళ్ళల్లో నీరు కనిపించింది. వసంత కాదు, ఎవరైనా సరే మళ్ళీ వచ్చాక పని పట్టాలి అనుకుంటూ ఆటోలో కూర్చున్నాడు శివానందం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.